హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసి మన ట్రాక్టర్ యొక్క క్లచ్ ప్లేట్లు అయితే మారుస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ట్రాక్టర్ క్లచ్ ప్లేట్లు ఏ విధంగా మారుస్తారనేది నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియో పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ట్రాక్టర్ ఏ విధంగా క్లచ్ ప్లేట్లు మారుస్తారన్నది. సో, మనం వచ్చేసి ఇగో మా ట్రాక్టర్ వచ్చి మేము 2 భాగాలుగా అయితే విడిగా అయితే చేసేసాము. అంటే నేను విడిగా చేసేటప్పుడు నేను కూడా హెల్ప్ చేశాను. మా బ్రదర్‌కి ప్లస్ పక్కనున్న ఆయన ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయనేమో మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్. రైట్ సైడ్ ఉన్నోడు మా బ్రదరు. నేను వీడియో తీస్తున్నాను. ఆ టైంలో అంటే ట్రాక్టర్‌ని డివైడ్ చేసేటప్పుడైతే నేను హెల్ప్ చేయడం వల్ల ఆ డివైడ్ చేసేదన్నది వీడియో తీయలేదు. సో, మొత్తానికైతే మన ట్రాక్టర్ యొక్క డివైడ్ అయితే చేసాము. ఈ ఇంజిన్ భాగాన్ని 2 భాగాలుగా అయితే 2 చేసాము. ఇంజిన్‌ని. ఇగో ఇప్పుడు మా మెకానిక్ వచ్చేసి ఈ ట్రాక్టర్ యొక్క క్లచ్ ప్లేట్లననేది తీస్తుండు. చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది లోపల ఇంతకుముందు నేనేమనుకున్నానంటే ఆయిల్ ఉంటది. లేపోతే సంథింగ్ ఏదో ఉంటది అని నేను అనుకున్నాను. లేపోతే మొత్తం ఐరన్ ఉంటదని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐరన్ గాకుండా మామూలుగా అయితే దీని నిండా ఆయిల్ తోటి నిండి ఉంటదేమో అని నేను అనుకున్నాను. కానీ వాస్తవంగా అయితే ఆయిల్ అయితే లేదు. అందులో ఓన్లీ ఐరన్ రాడ్స్ తోటి ఇట్లా క్లచ్ ప్లేట్ పెద్ద చక్రం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ లోపల ఈ పెద్ద చక్రాన్నే క్లచ్ ప్లేట్లని అంటారు. ఈ క్లచ్ ప్లేట్లని అంటే అప్పుడప్పుడు 6 నెలలకో లేదంటే సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఈ క్లచ్ ప్లేట్లనేది మారుస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మార్చకపోతే ఏమైతదంటే ట్రాక్టర్ యొక్క క్లచ్‌లు పని చేయకపోతే బ్రేకులు పడవు ఫ్రెండ్స్. బ్రేకులు పడకపోతే ఇక మీకు తెలుసు ఏ విధంగా ఏమైతుందన్నది. బ్రేకులు పడకపోతే ఏమైద్దన్నది అందరికి తెలుసు. యాక్సిడెంట్ అయిపోతుంది. సో, ట్రాక్టర్ కూడా మంచిగా నడవదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండో భాగం. ముందుది ఇంజిన్ ముందుది. ఇది ఇంజిన్ సీట్, ఇప్పుడు డ్రైవర్ కూర్చునే సీట్ కింద భాగం. ఇది ఓపెన్ చేసిందేంటంటే ఇది క్లచ్ ప్లేటు. మొత్తానికి ఆ చక్రం ఉన్న మొత్తం అంతా తీసి బయట పెట్టాడు. ఇంగో లోపల క్లీన్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇగో లోపల ఏ విధంగా ఉందో చూడండి. పెద్దగా హోల్ చేసి ఉన్నది. లోపల క్లచ్ అన్నది చిన్నది ఉంటది. అంటే ఇప్పుడు తీసిన చక్రం మొత్తం దీనికి అటాచ్ చేసి ఉంటది. అందులో ఒక సన్న రాడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బ్లాక్‌గా అయితే ఇగో ఇవి కొత్త ఐటెమ్స్ మేము తెప్పించాము. ఈ బాక్స్ నిండా క్లచ్ ప్లేట్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఏ టు జెడ్ అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్ క్లచ్ ప్లేట్ ఇది అండి. ఇది ఈ చక్రం మార్చాలి. ఇది వచ్చేసి ఒక 6,000-10,000 మధ్యలో అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్లచ్ ప్లేటు. అంటే తక్కువలో కూడా దొరుకుతుంది. అంటే ఐటెమ్ అంటే మన కంపెనీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వరకైతే మంచి కంపెనీదైతే క్లచ్ ప్లేట్ అయితే ఏసుకోవాలి మీరు. సో, చాలా వరకైతే చూడండి ఫ్రెండ్స్, క్లచ్ ప్లేట్ అది అవతల పక్క, ఇది బ్యాక్ సైడ్. ఇవి రాడ్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి లోపలంతా బ్లాక్‌గా, అంటే మనం ట్రాక్టర్ ఆన్ చేసినప్పుడు దాని ఇంజిన్ నడుస్తున్నప్పుడు మొత్తం లోపల నుంచి పొగ అన్నది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సైరన్. ఏ వెహికల్‌కైనా సైరన్ నుంచి పొగొస్తే లోపల వెహికల్ బాడీ లోపల అన్నది బ్లాక్‌గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది లోపల ఇగో ఇది సీట్ కింద ట్రాక్టర్ డ్రైవర్ కూర్చునే సీట్ కింద భాగం అనమాట. ఇగో అంటే థ్రెడ్స్ లాగా ఉంటాయి. వాటిని తీస్తున్నారు. బయటికి తీసి వాటిని అన్ని క్లీన్ చేసి మళ్ళీ కొత్తవి వేస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, తీసి కిందేసాడు మావోడు, మన మెకానిక్. సో, మొత్తాన్ని డీజిల్ తోటి అయితే క్లీన్ చేస్తుండవు. డీజిల్ తోటి ప్రజెంట్ చూడండి ఫ్రెండ్స్, డీజిల్ తోటి క్లీన్ చేస్తాడు. అంటే మామూలుగా వాటర్ తోటి క్లీన్ చేస్తే ఏమైందంటే అది క్లీన్ సరిగా కాదు. డీజిల్ తోటి క్లీన్ చేయడం వల్ల ఏమైద్దంటే చాలా నీట్‌గా అయితే అవుతుంది. అంటే నీట్‌గా అంటే పూర్తిగా అయితే నీట్‌గా అయితే కాదు ఫ్రెండ్స్. చాలా వరకైతే బ్లాక్‌గా ఉన్నది మొత్తం అయితే మాక్సిమం అయితే కవర్ అయిపోతుంది. లోపల ఏమైనా జంగు అట్లా ఏమన్నా పట్టి ఉన్నా గానీ ఈ డీజిల్ తోటి లేదంటే కిరోసిన్ తోటి కడగడం చాలా మంచిది. పెట్రోల్ తోటి అయితే కడగొద్దు ఫ్రెండ్స్. పెట్రోల్‌తో కడిగినా ఏం కాదు. కాకపోతే సడెన్‌గా ఏమన్నా మంటలు అంటుకుంటే మాత్రం ఇబ్బందవుతుంది అప్పుడు. సో, కిరోసిన్ బెస్ట్. తర్వాత డీజిల్ తోటి, ఇప్పుడు కిరోసిన్ అందుబాటులో లేవు, డీజిల్ తోటి అయితే కడిగాము. సో, మొత్తానికైతే ఫైనల్‌గా ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్, అది సెకండ్ పార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా డివైడ్ చేసి అయితే మేము పెట్టాము ట్రాక్టర్‌ని. సో, ఇలా డివైడ్ చేసి పెట్టాము. తర్వాత మెకానిక్ తర్వాత వచ్చి పూర్తిగా రెండింటిని కలిపేస్తా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఇతను డీజిల్ తోటి కడగడం వల్ల ఎంత క్లీన్‌గా అయిందో. సో, ఇది లోపల రాడ్డు. సో, ఇది కనిపిస్తుంది. లోపలంతా హోల్‌గా ఉంది, అయితే బోల్‌గా అంటే ఓపెన్‌గా ఉన్నది. ఇది క్లచ్ ప్లేటు. ఇది కొత్తదైతే ఏస్తున్నాం ఫ్రెండ్స్ మేము ప్రెజెంట్ అయితే మా ట్రాక్టర్‌కి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉన్నది మీకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. లోపల మొత్తం క్లీన్ చేశాడు. సో, ఇది ఇంజన్ ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్ ఇంజన్‌కి. దీన్ని కూడా 2 భాగాలుగా చేస్తారని నాకు ఇంతవరకు ఎప్పుడు తెలవదు. సో, మా ట్రాక్టర్ యొక్క క్లచ్ ప్లేట్లు మార్చడం వల్ల నాకు తెలిసిందేంటంటే ఇట్లా ఇంజన్‌ని కూడా 2 భాగాలుగా చేయవచ్చు అన్న విషయం అయితే నాకు తెలిసింది ఫ్రెండ్స్. ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి ఇంజన్‌ని 2 భాగాల నుంచి ఒక భాగంగా చేయడానికైతే మేము ఇప్పుడు మెకానిక్‌కి చెప్పాము. సో, అతను క్లీన్ చేసేసి సంథింగ్ ఏదో అంటే థ్రెడ్స్ లేవని చెప్పి తీసుకురావడానికని వెళ్ళాడు. సో, ఇది ఓపెన్‌లో పెట్టేసి వెళ్ళాడు. దీనికి కాపలా నేను ఇక్కడ ఉన్నాను. అంటే కొద్దిగా కూడా అటు ఇటు కదిలినా గానీ కింద పడిపోయిందంటే మళ్ళీ
పెట్టడం చాలా కష్టమైంది. ఒక జాకీ పెట్టి ఉంచాము. మేము అటుపక్క సిలిండర్ కూడా పెట్టి ఉంచాము ఫ్రెండ్స్. ఒక జాకీ మీద దీన్ని నిలబెట్టాము. కొంచెం అటు ఇటు అయినా కానీ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఈ మొత్తానికి ఫైనల్‌గా అయితే మేము ట్రాక్టర్‌ని అయితే 2 భాగాలను ఒక భాగం చేసి ఇంజిన్‌ని సెట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ఇంజిన్ సెట్ చేసాం. ఏ విధంగా ఉందో చూడండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.